భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రోలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. శుక్రవారం ప్రారంభమైన దోహా డైమండ్ లీగ్ 2025లో 90.23 మీటర్లతో త్రో వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి వరకు ఇతర దేశం అథ్లెట్ పేరు మీదున్న 90 మీటర్ల రికార్డును నీరజ్ చోప్రా బ్రేక్ చేసి నయా రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా లీగ్లో పాల్గొనడానికి ముందు నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై మాట్లాడారు. పాకిస్తాన్కు అథ్లెట్ అర్షద్ నదీంతో తనకు అంతగా సన్నిహిత సంబంధం లేదని నీరజ్ చోప్రా స్పష్టం చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అర్షద్తో అతని సంబంధాలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఆయన వివరణ ఇచ్చారు. భారతీయులకు యుఎస్లోని ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే ఒక కొత్త బిల్లు తీసుకొచ్చి యుఎస్ నుంచి స్వదేశానికి భారతీయులు పంపించే డబ్బుపై 5% పన్ను విధించే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లును ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీనే ప్రతిపాదించిందంట. దీంతో తమ దేశం నుంచి ఇతర దేశాలకు పంపించే ఆదాయంపై అదనంగా 5% పన్ను విధించనున్నారు. ఇది కేవలం H-1B, F-1 వీసాదారులపైనే కాకుండా గ్రీన్ కార్డు పొందిన వారిపై కూడా ప్రభావం చూపనుంది. యుఎస్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేయడానికి కంకణం కట్టుకున్న ట్రంప్ దానిలో భాగంగానే ఈ కొత్త బిల్లును తెచ్చినట్లు తెలుస్తోంది.